హలో. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఊరి దగ్గర 1000 సంవత్సరాల నాటి టెంపుల్ ఉందంట, అమ్మవారిది. నేను బాలో నా చూసుకోవచ్చు, వీడియో తీద్దామని వెళ్తాము. మీకు రూట్ కూడా గైడెన్స్ అవ్వడానికి రూట్ వీడియో కూడా పెడతాను, చూడండి. యాక్చువల్గా ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ మోటో వ్లాగింగ్. దీని నెక్స్ట్ వీడియో మీకు ఇది వస్తుంది, టెంపుల్ వీడియో వస్తుంది. బాగా కొంచెం నిదానం వచ్చినట్టు. ఇది వచ్చి మా ఊరు ప్రైవేట్ బస్ స్టాండ్ ఏరియా, మార్కెట్ ఏరియా అంటారు. చాలా రష్ ఉంటుంది, ఎప్పుడు చూడు రష్ ఉంటుంది. బస్సులు ఎక్కువ వస్తాయంటే ప్రైవేట్ బస్సెస్. లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది. హిందూపూర్ నుంచి బెంగళూరు, చింతామణి, మళ్ళీ ఇటుపక్క పావుగడ, పెనుగొండకు రావనుకుంటా. కర్ణాటకకి ఎక్కువ పోతాయి ఇక్కడి నుంచి. కర్ణాటకకి భారీగా పోతాయి బస్సెస్. ఈ చిన్న చిన్న పల్లెలన్నీ ఉంటాయి కదా, అలాంటి పల్లెలకంతా బస్సెస్ ఇక్కడి నుంచే. చూడండి, ఆటోలు కూడా ఇవన్నీ ఆటోలు, ఈ ఆటోలు అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి పల్లెలు పోతాయి అన్నమాట. నైట్ 9:30, 10 వరకు కూడా ఈ ఆటోలు అవైలబుల్ ఉంటాయి. అన్ని టైంలోనూ బస్సెస్ అవైలబిలిటీ ఉండవు కాబట్టి 9:30, 10 అట్లా టైంలో కూడా ఈ ఆటోలు అవైలబిలిటీ ఉంటాయి. చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడికైనా కూడా పోవచ్చు అన్నమాట ఈ ఆటోల్లో. యాక్చువల్గా టెంపుల్ విజిట్స్ మనకు ఎంతో రాసి పెట్టిండాల. మనం దేవస్థానాలకు పోవాలంటే మనకు రాసి పెట్టింటే తప్పితే ఆ టెంపుల్స్ విజిట్ చేయలేం. ఇప్పుడు చూడండి, మన షణ్మాత్మ దేవస్థానము మంచేపల్లి దగ్గర సూపర్ టెంపుల్. అసలు మనం అనుకోండి ఆ టెంపుల్ విజిట్ చేయగలం, అట్లా అని అనుకోలే కదా. ఇద్దరు మోటో బ్లాగింగ్ చేసుకొని పోతున్నాము. ఏమన్నా ఆఫ్ రోడ్స్ వస్తే చెప్తాను. బాలోన్నకు కూడా ఒక బుల్లెట్ ఇప్పించేస్తే కొనైపోతుంది మనకి. చూడండి, వాడు కర్ణాటక వస్తాడు, మీదిగా వస్తాడు, మన లైన్లో రావచ్చు కదా. హెల్మెట్ ఉంటే ఎంత దూరమైనా రైడ్ చేయొచ్చు. వన్స్ హెల్మెట్ లేదంటే చాలా కష్టం రైడ్కి. కళ్ళకు గాలి కొడతా ఉంటుంది, ఒక పక్క చెలైతా ఉంటుంది. ఇదంతా గ్రైనేట్ ఏరియా, అంతా గ్రైనేట్ అమ్ముతారు ఎక్కువ, స్టోన్స్. వాతావరణం అయితే సూపర్గా ఉంది, పచ్చగా చల్లగా ఉంది. వర్షం పడేట్టుంది, అయినా డేర్ చేసి పోతున్నాము, పర్వాలేదని. ఇంకా భోజనం వేరే చేయలేదు.
ఒకసారి దేవస్థానం విజిట్ చేసి భోజనం చేసుకొని వస్తాం అట్లాంటి ప్లాన్లో ఉన్నాం. ఈ మధ్య భోజనం బయటే, ఇంట్లో లేదు. ఇదే కొత్త బ్రిడ్జ్. ఇంతకుముందు ఒక బస్సు ఇట్లా వస్తే ఇంకో బస్సు అక్కడ కాచుకోవాల్సి వస్తాండే. ఇప్పుడు బాగుంది చూడండి, హ్యాపీగా అటొక బస్సు ఇటొక బస్సు పోదు. ఒక బస్సు రెండు బస్సులు పోవచ్చు, అంత బాగా చేసినాం. ఇది బ్రిడ్జ్ ఎంత కరెక్ట్ ఒక బస్సు పడతా అండి ఇక్కడ అంతే. ఇందులో సగానికి సగం ఉండే. ఒక బస్సు కంటే ఎక్కువ ఉంటాను నేను. ఈ రోడ్లోకి వచ్చినప్పుడల్లా పాజిటివ్ వైబ్రేషన్, చల్లగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా చల్లగా ఉంటుంది. కూడా లేదా లేదు లేదు పైన రికార్డ్ బటన్ వద్దు. ఇది అంత ఆన్ అయిపోతుంది. ఆన్ అయ్యి సౌండ్ వస్తుంది కదా. ఆయన అడుగు. రూట్ కనుక్కుంటా అంటే పక్క ఆఫ్ రోడ్. ఇది చూడండి, ఇదంతా నది కోసం ఇది తోడొచ్చిండేదంతా. ఇది వన్స్ పోలవరం ఇట్లాంటివన్నీ కంప్లీట్ అయిపోయినాయంటే, మన నదుల అనుసంధానం అయిందంటే మాత్రము ఎంత బాగుంటుంది చూడండి. సూపర్గా ఉంటుంది. నదులు పారినాయంటే మాత్రం మా పక్క రైతులందరూ కోటాధీశ్వరులు అయిపోతారు. వర్షం పడింది. మీ కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ వాతావరణం అయితే సూపర్గా ఉంది. చల్లగా కొడతా ఉంది గాలి. 3 గంటల టైము. చూడండి ఎంత బాగా తొగిచ్చి పెట్టినారో లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ నదుల అనుసంధానం కోసము ఒక 5 ఏళ్ళ కింద నదుల అనుసంధానం అయిపోయిందంటే ఈ పాటికి ఇక్కడ నదులు పారుతా ఉండే. ఎక్కడైతే నీరు పారుతుందో అక్కడ లక్ష్మీదేవి సూపర్గా ఉంటుంది. డబ్బులు బాగా తాండవం పడతాయి. అట్లే ఎక్కడైతే ఇదంతా దరిద్రం తాండవం పడతా ఉంటుంది, ఎక్కడైతే నీళ్లు పారవు. మామూలుగా ఎండాకాలంలో వస్తే ఇక్కడ అంత గ్రీనరీ ఏమి ఉండదు, అంతా ఎండిపోయి ఉంటుంది అంతా. ఇప్పుడు ఏదో చలికాలము గాలికాలము 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెము
చూడండి గొర్రెలు కాసుకొని హ్యాపీగా జీవాలు కాసుకొని. ఫస్ట్ నా బండి సర్వీస్కి ఇవ్వాలి. ఏదో బ్యాటరీ కూడా భయపడిస్తుంది. ఆవిడే కరెక్ట్గా తీసుకొని 2.5 years అయిపోయా, నా 2.5-3 years అయిపోయింది కరెక్ట్గా తీసుకొని. అన్ని ఫ్రీ సర్వీస్లు అయిపోయినాయి. పోయినసారి కూడా ఇంకా పెయిడ్ సర్వీసే, ఈసారి పెయిడ్ సర్వీసే. జీవాలు కాసుకొని హ్యాపీగా ఉంటారు. కాదు బండి పిల్లలు దాటికా పదంలే, నేను లేదంటానులే. ఎవరు ఉంటారా సామ్లలో? ఎవరన్నాడా? ఇది అక్కడ కనిపిస్తుంది దేవస్థానము, అదే దానా ఈడనా? ఈడు పెట్టి ఆడిపోతావు. అట్లా ఎక్కేసి ఆడిపోదాం. దగ్గర రా, ఆడిపోదాం రా. ఉన్నాను, స్టార్ట్ అవుతా లేదు ఎలా ఇది. బ్యాటరీ పోయినట్టుంది ఇది. చింతమాండలు తావు పెట్టి అక్కడి నుంచి నడుచుకొని పోవాలంట దేవస్థానంకి. దేవస్థానం అయితే ఇదే, లెఫ్ట్ సైడ్లో అక్కడ లోపల కనిపిస్తుంది. మీరు పెట్టానా? పక్కా ఆఫ్ రోడ్ ఇది. మనం ఎప్పుడు ఇట్లా ఆవుల మధ్యలో తిరగలేదు, అవేమో గుమ్ముకుంటాండే. చూడండి దాన్ని గుమ్మేసి పక్కకు దొబ్బేసా పాపము. అందుకే పొల్లల్లో పెరగండ్రా, గట్టిగా ఉంటారు అట్లా అని అనేది. ఊరికే కాదు, పెద్దోళ్ళు మట్టికి దగ్గరగా ఉంటే బాడీ బాగుంటుంది. ఎప్పుడు ఆ టౌన్లో సిటీల్లో పడి ఉంటామో అంత జీరో పొల్యూషన్, సరే ఫుల్ పొల్యూషన్. అవ్వకి ఇప్పుడు పోయింది, అవ్వకి కనీసం ఒక 65-70 అన్నా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంది.
ఇక్కడ మన సైడ్ 40 ఏళ్ళు వస్తే నడుము నొప్పి అట్లా అంట, కాళ్ళ నొప్పి, నడుము నొప్పి. ఎలా ఎలా ఏదో యాదో సినిమాలో చూపించలేదా, యాద్ చెప్పండి, ఏంది, కార్తీక్ అంది, కార్తీది అలాంటి టెంపుల్, ఓల్డ్ అంటే ఓల్డ్ టెంపుల్, 100% ఓల్డ్, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. ఈ మన లేపాక్షి దేవస్థానం కట్టిండారే, వీరన్న విరూపన్న, వాళ్ళు కట్టిండే దేవస్థానం ఇది. ఒక్కసారి ఇక్కడ నదులు పారితే 4 నెలలు 6 నెలలు కంటిన్యూస్గా పారేదంట. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది నది, ఇవన్నీ 6 నెలలు కంటిన్యూస్గా పారేదంట ఒక్కసారి నది పారుతుందంటే. ఇప్పుడు కనీసము సంవత్సరానికి ఒక్కసారి కూడా పారదు. అంటే మనం ఎంత ఇది చేసుకుంటే అల్లాడింట నదులు పారకుండా ఉన్నాయి చెప్పండి. ఆరు నెలలు కంటిన్యూస్గా, అది ఫోర్స్తో. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటాడు, అది పాపం, నదులు అనుసంధానం చేస్తాము, నదులు అనుసంధానం చేయాలి అట్లా అని. దేవుని దయ వల్ల పోలవరం జల్దీ అయిపోతే మన అదృష్టానికి ఇట్లా నదులన్నీ పారుతాయి. ఇక్కడవే కాదు, అన్ని నదులు పారాలా, అందరూ సుభిక్షంగా ఉండాలా, అందరూ బాగుండాలా. దేవుని కూడా అందరూ అదే కోరుకోండి. అరే ఇట్లా పల్లెల దగ్గరకు వస్తే పక్షులు, కుందేళ్ళు, జింకలు, నెమిళ్ళు ఇవన్నీ వస్తాయి. మనం నెమిళ్ళు అట్లాంటివి చూడాలంటే కంపల్సరీ మనం ఎక్కడికి పోవాలా, జూకి పోవాలి, లేదా హైదరాబాద్ జూనో, తిరుపతి జూనో అలాంటి జాగాలకు పోవాలా. ఇప్పుడు చూడండి, పల్లెల్లో వాళ్ళ ఇండ్ల దగ్గరికి వచ్చి తినేసిపోతాయి నెమిళ్ళు, ఏమైనా గింజలు వేసి ఉంటేనో అవి. ఇంకొకటి ఏమంటే, ఈ నెమిళ్ళు ఉండడం వల్ల చుట్టుపక్కల పాములు రావు, అదొక సేఫ్టీ. చాపాట పానీపూరి ఐటమ్ అట్లా ఏమైనా తిందామా? పోదాం, కడుపు కాలిపోతుంది. పాపాలు, నేను మధ్యాహ్నం తినలేదు, పొద్దున్న కూడా టిఫిన్ చాలా లైట్గా పడింది కడుపుకి. రైట్గా వేస్తాడు. వాళ్ళకి అసలు పొల్యూషన్ రాదు. నన్ను అడిగితే బెడ్షీట్లు అమ్ముతున్నారు చూడండి.